మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు కదా, ఇది మన కుంభమేళా వీడియో అనమాట. సో అంత దూరం వెళ్తున్నాను కాబట్టి మొత్తం గోల్డ్ అంతా తీసేసి రోల్ గోల్డ్ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ నాకు ఈ రోల్ గోల్డ్ చైన్ భలే నచ్చిందండి, ఆ లాకెట్ అదంతా. సో అందుకని స్పెషల్గా తీసుకున్నాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చూపించాను. సో యాజ్ యూజువల్ ఎప్పుడు ఆయనే ఇదంతా రెడీ చేస్తారు, నాకంత రాదు. అండ్ నాకంత నమ్మకం కూడా లేదు నా మీద, అది కరెక్ట్గా ముడివేస్తానా లేదా అన్నట్టు. సో ఫైనలీ మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. అండ్ మాకైతే టెర్మినల్ 2 వచ్చింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. చాలా 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 బాగుంటుంది. మీకు ఆల్రెడీ నా ముందు 1-2 వీడియోస్లో చూపించే ఉంటాను. ఆ వ్యూ కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈసారి మా కుంభమేళా ప్లాన్ అయితే ఆల్మోస్ట్ చాలా సడన్గా జరిగింది. ఈయన ప్లాన్ చేశారంట, బట్ నాకు పెద్ద ఐడియా లేదు. నాకు ఒక 1-2 డేస్ ముందు మాత్రమే తెలిసింది. అండ్ అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఈయన కూడా టికెట్స్ అయితే బుక్ చేశారు, కానీ వెళ్తామా లేదా అనేది షూర్ కాదట. నాకైతే లీవ్ లేదు, ఆయనకి లీవ్ ఉంది. నేను హార్డ్లీ ఒక 1 డే పెట్టుంటాను, అది కూడా షార్ట్ నోటీస్ కాబట్టి లీవ్స్ దొరకడం చాలా కష్టం. సో ఈయన ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆయన లీవ్ పెట్టేసుకున్నారు. అండ్ నా మాటలు వింటూ ఆ ఎయిర్పోర్ట్ని కూడా చూసేసేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బెంగళూరు టెర్మినల్ 2కి వెళ్ళాల్సి వస్తే మీ ఫ్లైట్ కన్నా కొంచెం ముందుగానే రండి, సో దట్ ఆ వ్యూ అంతా మీరు మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు కదా, అందుకు చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ జరిగిపోతుంది. ఆల్రెడీ ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది కదా, మన బెల్ట్, తర్వాత మనం వేసుకునే కోట్ కానీ స్వెటర్ కానీ జాకెట్ కానీ ఏదో ఒకటి అవన్నీ తీసేసేయాలి, వాచ్ తీసేసేయాలి, బెల్ట్ తీసేసేయాలి. అండ్ మన బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా తీసి ఇలా సెపరేట్గా పెడితే అవి వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేసి ఓకే అనుకున్నాక మన బ్యాగ్స్లో మనం పెట్టేసుకోవచ్చు అనమాట. మనం ఒంటి మీద ఉన్న వాచ్ అండ్ బెల్ట్ కూడా తీసేసేయాలండి, మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, మేము మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి సెక్యూరిటీ చెక్ ఇవన్నీ అయ్యి మేము పైకి వచ్చేసరికి సన్ రైజ్ కూడా అయిపోయింది. సో మంచిగా ఒక కాఫీ పట్టుకుని అయితే ఇద్దరం వచ్చేసామన్నమాట. అండ్ అక్కడ కూడా మేము మధ్య మధ్యలో వర్క్ అంతా చెక్ చేసుకుంటూ ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ అలాగే సరిపోయింది. మేమైతే కన్సిడరింగ్ ద లీవ్స్ ఏం చేసామంటే వెళ్ళేటప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్నాము, వచ్చేటప్పుడు ట్రైన్ బుక్ చేసుకున్నాము. ట్రైన్లో వారణాసి టు బెంగళూరు 40 hours చూపిస్తోంది. సో వీకెండ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు 40 hours అంటే ఓవరాల్ ఒక 6 days దాకా పట్టేస్తుంది కాబట్టి మాది జస్ట్ 2 days ప్లాన్ అనమాట. సో వెళ్ళేటప్పుడు అయితే ఫ్లైట్ తీసుకున్నాము, అది కూడా లేఓవర్ ఉన్నది తీసుకుంటే మనకి కొంచెం ప్రైస్ కలిసి వస్తుందన్నమాట. అంటే డైరెక్ట్ ఫ్లైట్ మీకు ఒక 5,000 ఉందనుకోండి, లేఓవర్ ఉన్నది మీకు ఒక 3,000కి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ రేటు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ అండ్ ఆల్. కాబట్టి ఇదైతే మాకు ఫుడ్ కూడా ఇచ్చారు ఈ ఫ్లైట్లో, ఒక శాండ్విచ్ అండ్ మిస్టీ దోయి, ఒక వాటర్ బాటిల్ అనమాట. ఈ మిస్టీ దోయి ఏంటంటే ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఒక బెంగాలీ స్వీట్ అనమాట. కైండ్ ఆఫ్ మనం పెరుగు పంచదార అన్నీ వేసుకుని తింటాం కదా, అలాంటిది. అది తినేసి అయితే న్యాప్ వేసేసాం ఇద్దరం, ఎందుకంటే నైట్ నేను నా వర్క్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. అండ్ ఈయన కూడా సరిగ్గా అర్ధరాత్రి లేచారు కాబట్టి ఈయనకి సరిగ్గా నిద్ర లేదు. ఇప్పుడైతే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉన్నాము. మా లేఓవర్ అయితే హైదరాబాద్ ఇచ్చారు, బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు వారణాసి అనమాట. రెండు కూడా బెంగళూరు టు హైదరాబాద్ అయితే ఒక 1.5 hour ఫ్లైట్ అనుకుంటా, హైదరాబాద్ టు వారణాసి 2 or 2.5 ఉంది ఆల్మోస్ట్, బట్ నాట్ మోర్ దాన్ దాట్. ఇక్కడైతే మంచిగా ఏముంటే అది తినేసాము మేము, ఎందుకంటే అప్పటికైతే పిచ్చి ఆకల్లో ఉన్నామన్నమాట. అండ్ అక్కడ ఫ్లైట్లో తిన్నావు కదా వాళ్ళు అంటే వాళ్ళు శాండ్విచ్ ఇచ్చారు. శాండ్విచ్ కూడా జస్ట్ క్రీమీ శాండ్విచ్ లాంటిది అనమాట. సో అంత కడుపు అయితే నిండలేదు, ఎందుకంటే నైట్ ఎప్పుడో తినుంటాం కదా. నాకు గుర్తున్నంత వరకు నైట్ డిన్నర్ కూడా మేము తినలేదు, ఎందుకంటే చిన్న పని చూసుకొని వచ్చామన్నమాట. బయలుదేరుతున్నాం కదా అన్నట్టు కావాల్సినవి కొన్ని తీసుకొని వచ్చాము. అండ్ అక్కడ రష్ చూసారా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే వారణాసి ఫ్లైట్ దగ్గర. సో అందరం వారణాసికే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, చాలా కన్ఫ్యూజన్, ముందు వీళ్ళు రండి వాళ్ళు రండి అని చెప్పి ఫ్లైట్ డిలే. సో చాలా తతంగమే జరిగింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో.
ఫ్లైట్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయ్యిందనమాట. ఇంకా ఆ తర్వాత అందరూ రెస్ట్లెస్గా ఉంటారు కదా, ఎందుకంటే ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉంటారు. ఎవ్రీ మినిట్ మ్యాటర్స్ కదండి ఇలాంటి ట్రావెల్స్ అప్పుడు. అండ్ ఈయనకైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్ వచ్చింది. సో వాళ్ళకి ఇలా సెపరేట్ ట్రే ఉంటుందన్నమాట, అది ఆయన చూపిస్తూ ఉన్నారు. అండ్ ఈ ఫ్లైట్లో కూడా మాకు ఫుడ్ ఇచ్చారు, బట్ ఎంత తింటారు వాళ్ళు అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ప్రతి చోట కొంచెం కొంచెమే తిన్నామన్నమాట. అక్కడ లాంజ్లో కూడా మార్నింగే కాబట్టి ఎక్కువ వెరైటీస్ లేవు, జస్ట్ ఫ్రూట్స్ అండ్ వడ తిన్నాం అనుకుంటా. అక్కడ వడ తిన్నామా, మళ్ళీ మాకు ఫ్లైట్లో కూడా వడ ఇచ్చారు. సో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నుంచి నాకు వ్యూ అయితే బాగా నచ్చింది. ఎప్పుడు ఎడ్జ్లో నేనే కూర్చుంటాను, సో ఈసారి మాత్రం ఆయనకి పోన్లే కదా అని ఛాన్స్ ఇచ్చానమాట. యాక్చువల్లీ అలా కాదులేండి, ఆయనకి కాళ్ళు చెప్పుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా అని ఛాన్స్ ఇచ్చాను. అండ్ మాకైతే జ్యూస్ ఇచ్చారు, ఆయనకి లిచీ ఇచ్చారు, నాకు మ్యాంగో ఇచ్చారు. తర్వాత ఒక చిన్న కేక్ లాంటిది ఇచ్చారు. అండ్ ఉప్మా విత్ ఇడ్లీ అండ్ వడ అనుకుంటా, ఆర్ ఓన్లీ వడ, ఇడ్లీ అండ్ వడ. సాంబార్ కూడా అందులోనే వేసేసారనమాట. సో ఇంకేదోట్లే అన్నట్టు తింటూ ఉన్నాము. అండ్ ఇదంతా మీకు ఇంత ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఇది అరౌండ్ ముందు రోజు మిడ్నైట్ 2కి స్టార్ట్ అయితే లేఓవర్ కూడా ఉంటుంది కదా. సో హైదరాబాద్లో మేము ఒక 3 or 4 hours లేఓవర్ ఉంది మాకు. ఆ ఫుడ్ అక్కడే కొంచెం తినేసి అక్కడ కూడా ఒక చిన్న న్యాప్ వేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కాము. సో మేము వారణాసి రీచ్ అయ్యేటప్పటికైతే మధ్యాహ్నం అయిందండి, మధ్యాహ్నం 12:30 or 1 అయింది. సో ముందు రోజు 2 o'clock నుంచి తర్వాత రోజు మధ్యాహ్నం 1 వరకు మేము తిన్న ఫుడ్ అనమాట ఇది. ఎందుకంటే నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసినా కన్ఫ్యూజ్ అవుతాను కదా, ఏంటి ఫాస్ట్గా తినడమే చూపిస్తున్నారు వీళ్ళు అన్నట్టు. సో అందుకే మీకు క్లారిటీ ఇచ్చాను. అండ్ ఫైనలీ వారణాసి అయితే రీచ్ అయిపోయాము. సో చాలామంది కోసం అయితే వెల్కమ్ బోర్డ్స్ పట్టుకొని ఉన్నారు. తర్వాత రిలేటివ్స్ వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మేమైతే ఆల్రెడీ ఒక ప్యాకేజ్ లాంటిది బుక్ చేశారట ఆయన. సో మా కోసం క్యాబ్ డ్రైవర్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అంత బోర్డ్స్ పట్టుకున్నంత హడావుడి కాదు, కానీ అతను కాల్ చేశారనమాట, సో కాల్ ప్లేస్ దగ్గరికి వచ్చేసేయండి సార్ అన్నట్టు. అండ్ నాకు ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. అండ్ వారణాసి ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని కోరిక, బట్ ఇలా సడన్గా వెళ్తానని అయితే నేను అనుకోలేదు. అండ్ మన రూమ్కి వచ్చేసాము. రూమ్ అయితే సింపుల్గా చూపించేస్తాను. సో నథింగ్ ఫ్యాన్సీ అండి, మంచిగా ఒక బెడ్ ఉంది, వాష్రూమ్, టీవీ, స్టడీ టేబుల్ లాంటిది ఇచ్చారు, బట్ చైర్ లేదు కాబట్టి ఆ టేబుల్ ఏం వాడుకుంటాం చెప్పండి, చైర్ ఇవ్వలేదు వాళ్ళు. అండ్ ఒక కబర్డ్, అంతే, సింపుల్ అండ్ ఈజీ. ఇక్కడ బెస్ట్ థింగ్ మాకేమనిపించిందంటే కిందే రెస్టారెంట్ కూడా ఉంది. సో ఆర్డర్ చేస్తే వాళ్ళే పట్టుకొని వచ్చేస్తారు. సో అది ఇంకా బాగా అనిపించింది. అండ్ డీసెంట్ ఇనఫ్ అండి, ఇది లగ్జూరియస్ అని చెప్పలేను, అట్ ద సేమ్ టైం ఎకానమీ అని చెప్పలేను, నాకైతే బాగా నచ్చింది. సో నైట్ అయితే ఈయన చపాతీ, పన్నీర్ కర్రీ అండ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే వర్క్లో ఉండిపోయాను, సో నాకు తినడం కుదరలేదు. ఇది అరౌండ్ మిడ్నైట్ 1 o'clock ఆ టైంకి తింటున్నాను అనమాట నేను. ఆయన ఆల్రెడీ తినేసి పడుకుని పోయారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోవాలి కాబట్టి. అండ్ నాకు లీవ్ లేదు కాబట్టి 2 days కూడా నేను 1 hour పర్మిషన్లా పెట్టుకున్నాను అనమాట. నా లాగౌట్ వచ్చి 6:30కి, బట్ మేము ఇంకా ఎర్లీ వెళ్ళాలి కాబట్టి నేను కొంచెం ఎర్లీ లాగిన్ అయ్యి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, ఎవరో ఒకళ్ళు బ్యాకప్ ఇవ్వాలి కదా మనం యాబ్సెంట్ ఉన్నప్పుడు, ఆర్ మన యాబ్సెన్స్లో ఎవరో ఒకళ్ళు డీల్ చేయాలి కాబట్టి నా బ్యాకప్కి మొత్తం డీటెయిల్స్ అన్నీ షేర్ చేసేసి అప్పుడు నేను 5 o'clockకి స్టార్ట్ అయ్యాను, ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినప్పుడు కూడా. అండ్ ఇప్పుడు కూడా సేమ్. ఇవాళ అయితే ఇంకా మేము కుంభమేళాకి స్టార్ట్ అవ్వడానికి అయితే అరౌండ్ 4:30కే స్టార్ట్ అయిపోవాలి. సో 2 hours పర్మిషన్ పెట్టుకున్నాను అనమాట. అండ్ అస్సలు నిద్ర లేదండి, న్యాప్ ఎక్కడో గంట తప్పితే ప్రాపర్ నిద్ర లేదు కాబట్టి టీ కేమ్ టు మై రెస్క్యూ అనమాట. అక్కడ నాకు కాఫీ లేదు. నార్త్లో ఇది పెద్ద ప్రాబ్లం అండి నాకు అనిపించింది. టీ అవైలబుల్ ఉన్నంత ఈజీగా కాఫీ అవైలబుల్ లేదు. సో అది నాకు చాలా ప్రాబ్లమేటిక్గా అనిపించింది, ఎందుకంటే ఐఎమ్ హ్యూజ్ కాఫీ పర్సన్ అనమాట. కాఫీ లేకుండా నాకు రోజు గడవదు.
అలాంటిది అక్కడ 2-3 డేస్ నేను కాఫీ లేకుండానే ఉన్నాను. సో ఈ టీ కూడా ఏదో అస్సాం టీ లాంటిది ఉంటే ఇంకా మిల్క్ పౌడర్ యాడ్ చేయకుండా జస్ట్ టీ బ్యాగ్ వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. ఈ వీడియోలో మీకు ఎక్కువ నోటిఫికేషన్ సౌండ్స్, మెసేజ్ సౌండ్స్ వస్తూ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. నేను ఒక పక్క వర్క్ చేస్తూ ఇంకో పక్క వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో కాంట్ హెల్ప్. స్కెడ్యూల్ అయితే చాలా చాలా బిజీ అయిపోతుందండి ఈ మధ్య. దానివల్ల మల్టీ టాస్కింగ్ చేయకుండా అయితే నాకు పని అవ్వట్లేదు. అందువల్ల చాలా వీడియోస్ లేట్ అయిపోయాయి అండ్ చాలా వీడియోస్ లైన్లో ఉన్నాయి. అవి ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. చెప్తే మీరు నమ్మరు, లాస్ట్ డిసెంబర్లో తీసిన వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. సో అంత ఏమంటారు డేటా ఉంది, దాన్ని నేను కాపీ చేసి ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు. ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ చూపిస్తోంది అండ్ దీనివల్ల చాలా వీడియోస్ నేను తీయడం కూడా అవ్వలేదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ప్రతిసారి నాకు మీకు ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఈసారి నేను కన్సిస్టెంట్గా ఉండే వరకు ఉంటాను అని ప్రామిస్ అయితే చేయను, ముందే చెప్పేస్తున్నాను. అండ్ యా, నేను ఎప్పుడు నా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా నా స్కిన్ చాలా సెన్సిటివ్ అని. చూసారా, ఎండలో నడిచి చేయడం వల్ల డ్రైనెస్కి నాకు ఇలా ర్యాషెస్ వచ్చేసాయి. దిస్ ఈజ్ వాట్ వెన్ ఐ సే మై ఫేస్ ఇస్ అల్ట్రా డ్రై, మై స్కిన్ ఇస్ అల్ట్రా డ్రై. ఏమవుతుందంటే నాకు డ్రైనెస్ ఎక్కువ అయినప్పుడు ఇలా ర్యాషెస్ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే నా ఫేస్ వాష్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో ఆ ర్యాషెస్ వచ్చినా పర్లేదండి, అంటే చూడ్డానికి ఏదో ర్యాష్ వచ్చింది అని నేను బాధపడిపోవట్లేదు. నాకు చాలా బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట. అది నాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఫైనలీ ముందు రోజు నుంచి అదే డ్రెస్తో తిరుగుతూ ఉన్నాను కదా, ఇంకా చిరాకు వచ్చి స్నానం చేసి డ్రెస్ కూడా మార్చుకుని మళ్ళీ వర్క్లోకి అయితే కూర్చుండిపోయాను అనమాట. అండ్ ఒక పక్క వర్క్, ఒక పక్క ట్రావెలింగ్ అంత ఈజీ కాదు. అండ్ మేము కాశీ వెళ్ళడానికి ముందు చెన్నై అండ్ భువనేశ్వర్ వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా మీకు పంపించాలి. మేము ఒక వెడ్డింగ్కి వెళ్ళాము, వాళ్ళ వెడ్డింగ్ అయి 3 months అయిపోతుందేమో అప్పుడే. నేను ఇంకా వీడియో మాత్రం పోస్ట్ చేయలేదు. ఏంటో నేను ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంటానో, ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటానో నాకే అర్థం కావట్లేదు. బట్ కాంట్ హెల్ప్. షేర్ చేసుకోవాలి అనిపించినవి లేట్ అయినా సరే కంపల్సరీ నేను షేర్ చేసేసుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను కదా, నాకు యూట్యూబ్ 2 reasons కోసం అండి. ఒకటి, కంటెంట్ ఏదైనా క్రియేట్ చేయాలి, కంటెంట్ ఏదైనా షేర్ చేయాలి, ఎవరికైనా యూస్ఫుల్గా ఉండాలి అన్నది ఫస్ట్ పాయింట్ అయితే, నావి కొన్ని మెమరీస్ అయితే నేను ప్రిజర్వ్ చేసుకోవాలి, అది నా సెకండ్ రీజన్. సో నా మెమరీ కోసం నేను తీసుకున్న వీడియోస్ అన్నీ కొంచెం లేట్ అయినా సరే పోస్ట్ అయితే చేసేస్తాను. సో కుంభమేళాకి అయితే రెడీ అయిపోతున్నాము. నేనైతే మడిచీర కట్టేసుకున్నాను. ఇది మేము కచ్చాపోసు కట్టుకోవడం అంటాము. సో అదే కట్టేసుకున్నాను. అండ్ దానికోసం ఒక కొత్త శారీ తీసుకున్నాను. బ్లౌజ్ కూడా కట్ చేయింది. అదైతే ఈజీ కదా, కొంచెం పొడుగు వస్తుంది అన్నట్టు. అండ్ యా, రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాం అనమాట. సో ఇదే కారు మేము మొత్తం వారణాసిలో ఉన్నంత వరకు ఉంటుందన్నమాట. సేమ్ డ్రైవర్ అండ్ సేమ్ కార్ అలా బుక్ చేసుకున్నాం మేము. సో అతనైతే మొత్తం అన్నీ చెప్తూ చూపిస్తూ తిప్పారు. సో ఫైనలీ ప్రయాగరాజ్ వచ్చేసాము. అండ్ నేను కార్లో ఎక్కువ ఎందుకు షూట్ చేయనో, ఇఫ్ యూ నో, నాకైతే కారు పడదు. సో కార్లో ఉంటే నాకు చాలా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. దానివల్ల ఎక్కడో వీలున్నప్పుడు తీయడమో, లేదంటే ఏని రిక్వెస్ట్ చేసి కొంచెం ఎక్కడన్నా బాగున్నప్పుడు వీడియో తీయవా అని చెప్పడమో చేస్తూ ఉంటాను. అండ్ నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఓ పక్క విండో తీస్తే కానీ నాకు వామిటింగ్ సెన్సేషన్ సెట్ అవ్వదు, విండో తీస్తే చలి. సో ఐ వాజ్ స్టక్ బిట్వీన్ దట్ అనమాట. అండ్ ఇప్పుడు కూడా చూసారా, మేము ఇంకా సన్ రైజ్ లేకుండా 4:34 అరౌండ్ 4కి స్టార్ట్ అయ్యాము. 4:30 కూడా కాదు, 4కి స్టార్ట్ అయ్యాము. వచ్చేసరికి ఫుల్ సన్ రైజ్ అయిపోయింది. అండ్ ఇవన్నీ కూడా కొత్తగా కట్టారటండి, కుంభమేళా వస్తుంది అని చెప్పి ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు అన్నట్టు. ఇక్కడ నడుస్తున్న వాళ్ళు చూసారా, వీళ్ళు పెద్ద వెహికల్స్లో వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఏంటంటే ఆల్మోస్ట్ 3 kilometers ముందే ఆపేస్తున్నారు పెద్ద పెద్ద వెహికల్స్ని, అంటే బస్సెస్ అవ్వచ్చు, మినీ వ్యాన్స్ అవ్వచ్చు, అలాంటి వాటిని. అండ్ కార్ ఆర్ బైక్స్ అయితే కొంచెం దూరం వరకు తీసుకెళ్తారు. మమ్మల్ని అయితే త్రివేణి సంగమానికి 4 kilometers దూరంలో ఆపారనమాట. సో అదంతా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. దిగినప్పుడు ఖాళీగానే ఉంది కదా అనుకున్నాను, కానీ నడిచే కొద్దీ ఎంతమంది జనం ఉన్నారంటే బా,
అసలు వస్తూనే ఉన్నారు అన్నట్టు అనిపించింది. అండ్ మొత్తం సైడ్ అంతా ఇలా ప్రసాదాలు, తర్వాత కాశీ తాడ్లు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారు. బట్ మేమైతే ఫస్ట్ అటు వెళ్ళి వచ్చేయాలి కాబట్టి ఇంకా దాని మీదే ఉన్నాము. సో ఫుల్ రష్ అంటే అంత రష్ ఉంది. అది మీకు చూపించాలని చెప్పి స్పెసిఫిక్గా తీసాను అనమాట ఈ వీడియో. కానీ నిజంగానే ఇది ఒక వన్ టైం ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్లో ఒక్కసారి మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేయగలము అనేలాంటిది. ఎందుకంటే ఇంత రష్లో తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అంతా డిఫరెంట్. అంటే ముసలి వాళ్ళు అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, ఏజ్తో సంబంధం లేకుండా ఓపిక్గా వచ్చి చేసి, అసలు కొంతమందికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. వీల్ చైర్స్లో కూడా పట్టుకొచ్చి వాళ్ళ చేత స్నానాలు అవి చేయించడం లాంటివి చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమందిని చూస్తే ఆనెస్ట్గా నాకు చాలా కోపం వచ్చింది, చాలా చిరాగ్గా అనిపించింది. అంటే ఏ ప్లేస్కి వస్తున్నామో దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ లేకుండా, దానికి తగ్గట్టు బిహేవియర్ లేకుండా ఉండడం. కొంతమందిని అయితే అలా చూశాను. నాకైతే చాలా చిరాకు అనిపించింది. అండ్ స్నానం చేసే చోట సంగమం దగ్గర చాలా చిన్న చిన్న రూమ్స్ లాంటివి అయితే కట్టారు. అంటే రేకులతోనే లేండి, బట్ అట్లీస్ట్ ఆడవాళ్ళకి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఈజీగా కట్టారు. బట్ చాలామంది బయటే డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకోవడము కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. అంటే వాళ్ళు మన కోసం అరేంజ్మెంట్స్ అన్నీ చేసినప్పుడు మనం వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలాగా బిహేవ్ చేస్తారు అన్నట్టు అనిపించింది. బట్ ఎవరి కంగారు వాళ్ళది కదా, ఇంకా మనం జడ్జ్ చేయలేము. సో అదనమాట. అండ్ ఈ బ్రిడ్జెస్ ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ టెంపరీగా ఓన్లీ కుంభమేళా కోసం కట్టినవన్నమాట. కింద సిమెంట్ లాంటివేవో వేసి వాటి మీద ఇలా బ్రిడ్జెస్ అయితే కట్టారు. వీటిని పోలీసులు అయితే మానిటర్ చేస్తున్నారనమాట. అంటే ఎవరు సంగం వైపు వెళ్తున్నారు, ఎవరు సంగం నుంచి రిటర్న్ వెళ్తున్నారు అన్నట్టు, ఒక బ్రిడ్జ్ అటు వెళ్ళే వాళ్ళకైతే ఒక బ్రిడ్జ్ ఇటు వెళ్ళే వాళ్ళకి అన్నట్టు మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంకా మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇది అరౌండ్ 6:37 అనమాట. సో ఆ టైంకి కాబట్టి వెళ్ళేవాళ్ళు వెళ్తూ వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ మధ్యాహ్నం మేము రిటర్న్ అయ్యే టైంకి మాత్రం చాలా వరకు బ్రిడ్జెస్ క్లోజ్ చేసేసి వెళ్ళే వాళ్ళకి ఒక రూటు, వచ్చే వాళ్ళకి ఒక రూటు పెట్టేశారు. ఇంకోండి సంగమం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే జాగ్రత్తగా ముందు నేను దిగుతున్నాను, తర్వాత ఈయన దిగారు. చాలా చల్లగా ఉన్నాయండి వాటర్. అది దిగ్గానే నా ఎక్స్ప్రెషన్ చూసారు కదా. అంటే ఎండ వచ్చేసింది కదా, ఇంకంత చల్లగా ఉండవులే అని నేను అనుకున్నాను. బట్ చాలా చల్లగా ఉన్నాయి వాటర్. అండ్ వెనకాల చూస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని చూసే నేను అన్నదన్నమాట ఇందాక. అంటే ఆ ప్లేస్ బట్టి కనీసం డీసెంట్ డ్రెస్సింగ్లో ఉండుంటే బాగుండేది అన్నట్టు నాకు అనిపించింది. అగైన్ ఇట్స్ వెరీ పర్సనల్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, నేను చెప్పలేను. మనం వీఆర్ నో వన్ టు జడ్జ్ ఆన్ ఇట్ అనిపించింది. బట్ యా, ఏదో ఒక లైఫ్ టైం కోరిక నెరవేరిన ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇదంతా చేసిన తర్వాత. సో ఆ తర్వాత నా వెనకాల రూమ్స్ ఎలా కనిపిస్తున్నాయి కదా, అక్కడే డ్రెస్ చేంజ్కి ఇచ్చారనమాట. అగోండి ఈయన వెనకాల ఉన్న రూమ్ లాంటిది. సో అక్కడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని మేము రిటర్న్ అయిపోతూ ఉన్నాము. రిటర్న్ మేము మా కార్ అతని కోసం ఆగినప్పుడు అక్కడ చూసామన్నమాట అంతమంది జనాలు రావడము. అండ్ యా, మహాకుంభమేళాలో స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే 1 అండి. అండ్ దారిలో మా కార్ డ్రైవర్ అయితే ఇక్కడ టీ చాలా బాగుంటుందండి అంటే ఆగి ట్రై చేస్తున్నాము. టీ అయితే ఎంత బాగుందో చెప్పలేనండి. ఐఎమ్ నాట్ అ టీ పర్సన్, మీకు తెలుసు, బట్ చాలా బాగుంది. టీ అండ్ పకోడీ తిని స్టార్ట్ అయిపోతున్నాం రూమ్కి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ పార్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై